నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 headlines. టీచర్లే మీ హీరోలు విద్యార్థులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. కొడుకు కోడలిపై మోహన్ బాబు దాడి దెబ్బలతో పిఎస్ కు మంచు మనోజ్. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చెట్టును ఢీకొన్న కారు అక్కడికక్కడే 4 మృతి. తప్పుడు ఛానళ్లపై కేసులు వేస్తా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో దిట్ట మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ మాత విగ్రహం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సిద్దిపేట జాలిగామ బైపాస్ లో హిట్ అండ్ రన్ 2 కానిస్టేబుల్స్ మృతి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలం విప్పుతాం కేటీఆర్. మాయల పకీర్లా రేవంత్ సర్కార్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెసి నడ్డా. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. రైతులపై టీఆర్ గ్యాస్ చలో ఢిల్లీలో హై టెన్షన్. బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి లాంచర్లతో దాడి. న్యాయాన్ని అవహేళన చేసిన రామజన్మభూమి తీర్పు సుప్రీం మాజీ జడ్జి నారిమన్. కేంద్రం కొత్త పన్ను స్లాబ్ తో జీఎస్టీ బాధుడు రాహుల్. డమాస్కస్ ను ఆక్రమించుకున్న తిరుగుబాటుదారులు దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు. పార్టీలో మార్పులు అవసరం సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు. పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్ అడ్డుకున్న పోలీసులు. ఉద్యోగాలు కల్పించేలా పాఠ్యాంశాలు మంత్రి నారా లోకేష్. ఒకే కుటుంబం పాలనకు కాలం చెల్లింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనవసర ఖర్చుల కోసం భూములు అమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. హామీలన్నింటినీ అమలు చేసి తీరుతాం దుద్దిల్ల శ్రీధర్. యువత జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలి నల్సార్ లా వర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీకృష్ణ దేవరావు. న్యూజిలాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్ 16 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం.